జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ భౌతిక కాయాన్ని శ్రీనగర్ నుంచి చెన్నైకు ప్రత్యేక విమానంలో తరలించి అక్కడి నుంచి కావలికి భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. మధుసూదన్ భౌతిక కాయం వద్ద కన్నీటి పర్యవంతమయ్యారు కుటుంబ సభ్యులు. మధుసూదన్ మృతదేహానికి నెల్లూరు జిల్లా మంత్రులు నివాళులర్పించనున్నారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. ఇది మా ముందే జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ భౌతిక కాయాన్ని శ్రీనగర్ నుంచి చెన్నైకు ప్రత్యేక విమానంలో తరలించి అక్కడి నుంచి కావలికి భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా నెల్లూరు కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, వరలక్ష్మి 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పహల్గామాలో జరిగిన ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రానికి సంబంధించిన 2 వ్యక్తులు అయితే మరణించిన పరిస్థితి అయింది. అయితే ఒకరు విశాఖకు చెందిన వారు కాగా మరొకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాత్రి జమ్మూ కాశ్మీర్ నుండి అదేవిధంగా ప్రత్యేక విమానంలో చెన్నై ఎయిర్పోర్ట్ కి అయితే తరలించారు. ఎయిర్పోర్ట్ కి తరలించిన అనంతరం భౌతికాయాన్ని అంబులెన్స్ వాహనం ద్వారా కూడా కావలికైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 7:30 మధ్యలో అయితే కావలికి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే మృతదేహం కావలికి వచ్చేసరికి అక్కడ స్థానిక నాయకులు అదేవిధంగా అధికారులు అప్పటికే కావలికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా కూడా చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా తనతో పాటు పనిచేస్తున్న మధుసూదన్ మృతదేహం కావలికి రాగానే తనతో పాటు పనిచేస్తున్న కొలీగ్స్ వారి బంధువులు అందరూ కూడా కావలికి చేరుకొని కన్నీటి పర్వంతమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా మృతదేహానికి నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది. స్థానిక అధికారులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇప్పటికే నివాళులు అర్పించారు. మరి కొద్దిసేపట్లో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా మధుసూదన్ మృతదేహానికి నివాళులు అర్పించే పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. అధికారులు అక్కడ చేరుకొని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద కూడా కావలి సిటీకి సంబంధించి కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తు మధుసూదన్ కుటుంబానికి సంబంధించి కూడా అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కూడా మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరిగే పరిస్థితి ఉంది. ఈ అంత్యక్రియలకు కూడా దాదాపుగా స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ లాంఛనాలతో కూడా మధుసూదన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కావలిలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి.